అందంగా ఉండాలి అంటే ఎంతో బాగా మేకప్లు వేసుకొని తయారవడం కాదండి. మంచి మనసుతో కనిపించడం. ఆ అందాన్ని మనం రెట్టింపు చేసుకోవాలి. అది ఎలా? ఎదుటి వాళ్ళు చెడు మాటలు చెప్పేటప్పుడు వినకుండా ఉండడం ఒకటి. రెండోది ఏంటి అంటే మనం ఎదుటి వాళ్ళకి చెప్పే మాటల్లో నీతి నిజాయితీ అనేది ఉండాలి. అంతేకాదు మనం ఎవరికి ఏమి చెప్పినా దానివల్ల వాళ్ళకి ఏదో ఒకటి బాగా అర్థం చేసుకొని బాగా చేసేలా ఉండాలే కానీ ఆవిడ ఎందుకు అలా చెప్పారు, దేనికి ఇలా చెప్పారు అనుకునేలాగైతే ఉండకూడదు. అంతేకాదండి, మన వల్ల ఎవరు ఎప్పుడు బాధపడకూడదు, మనం ఇంకొకరి వల్ల కూడా బాధపడకూడదు. అదేంటి అంటే మనం అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. ప్రతిదీ మనం మంచిగా అర్థం చేసుకుంటే మంచి జరుగుతుంది, చెడు అర్థం చేసుకుంటే చెడు జరుగుతుంది. నిజమే కదా, తప్పైతే కాదు కదా. నా మనసుకైతే అది అనిపించింది. మీకు రైటా రాంగా అనేది మీకే తెలియాలి.